బస్సు ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డామో తెలియదంటున్నారు నిజాంపేటకు చెందిన రామ్రెడ్డి. బస్సు తగలబడుతుండగా ఎవరికి వారు పరిగెత్తారని చెబుతున్నారు. ఒక వెహికల్ నుంచి వచ్చిన వ్యక్తులు తనను మరో ఇద్దరిని బయటకు లాగారని చెబుతున్నారు. వాకింగ్ చేసి ప్లేస్ ఉంటుంది మధ్యలో బస్సులో, అదంతా నల్లని కారు మబ్బులతో, ఇంకా నల్లని పొగతో ఎవరెవరో మీ చూడడానికి కూడా ఐడెంటిఫికేషన్ ఎవరు మనుషులు లేరు సార్. పలానా అని కూడా ఎవరో తెలియదు మనకి. ఆ టైంలో వీళ్ళు వెనకాల డోర్ని గుద్దుతున్నారు. వాళ్ళు నేను సడన్గా మెలుకొచ్చి ఎవరండి ఏంటండి అని అడుగుతుంటే మాట్లాడతలేదు, గుద్దేస్తున్నారు. గుద్దుతుల్లో ఒక రెండు నిమిషాల్లో డోర్ ఓపెన్ అయిపోయింది వెనకాలది. అందులోంచి వాళ్ళు దూకేసినట్టున్నారు. యాక్చువల్లీ ఆ దూకినప్పుడు నన్ను ఎవరో మరి నా కాళ్ళు కూడా రెండు లాగి బయటకు లాగేశారండి. అది చిన్నది యాక్చువల్లీ. అందులోంచి ఎలా దూరానో నాకే తెలియదు, ఎలా వచ్చానో తెలియదు. నేను పడిన సెకండ్లో నా మీద ఇంకోటి పడిపోయాడండి. ఆ పడిపోయిన ఆయన ఎక్కడికి వెళ్ళిపోయో తెలియదు. మేము ముగ్గురు స్టాండింగ్ అలా ఉండిపోయాం. వీళ్ళని అడిగాను, మీరు నన్ను లాగారా సార్? హాస్పిటల్లో కలిసినప్పుడు అడిగాను, మీరు నన్ను మీరే కదా లాగారు కదా అని అడిగితే, మేము ఎవరు మిమ్మల్ని లాగలేదని, మీకు మీరే వచ్చి పడిపోయారండి వాళ్ళు అంటున్నారు. అది మరి ఎవరు లాగరో నేనైతే నాకు తెలియకుండా జరిగింది కాబట్టి అది చేసిన వాళ్ళకి నా జీవితాంతం కృతజ్ఞతలు చెప్పుకుంటా, నా జీవితాంతం రుణపడి ఉంటాను సార్. మేము పడిపోయి కొద్దిగా ఎదరకంట నడుచుకుంటూ వచ్చేటప్పుడు మాత్రం ద్విచక్ర వాహనం డూమ్ అవుట్ మాత్రం అక్కడ ఉంది సార్. బ్లాక్ డూమ్ అవుట్ మాత్రం ఉంది. అది మాకు ఇప్పుడు మీరు అందరూ పొద్దున్న నుంచి చెప్తుంటే ఒకవేళ అది ఇది ఒకటి అయిందేమో అని నేను అనుకుంటున్నా, నాకైతే తెలీదు. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏదన్నా అయిందనే పాపం ఫోన్ చేసి అడిగేవారు. మాకైతే జర్నీలు వెళ్ళి వాళ్ళందరూ ఆగిపోయి ఎవరికల్లా ఆ వెహికల్స్ వదిలేసి పారిపోయారు సార్. ఎందుకంటే ఫైర్ అవుతా పేలుతుందండి, అది ఫైర్ అవుతుంది పేలుతుందండి. అందరూ వదిలిపోతే ఎవరో ఒక మాత్రం ఇన్నోవాలో వచ్చి మా ముగ్గురిని కూడా, అంటే వర్షం కూడా ఫుల్ పడుతుంది సార్. మాకు ఇదంతా బ్లడ్ మొత్తం అతనికి చెయ్యగడ తెగిపోయిన అందరికి బ్లడ్. మా ముగ్గురిని మాత్రం వాళ్ళు కొద్ది రిక్వెస్ట్ చేస్తే వెంటనే ఈలోగా అంబులెన్స్లో గట్రా వస్తున్నాయి, మాకు ఎదురవుతున్నాయి, కానీ మేము వాళ్ళ కారులో తీసుకెళ్లారండి. డిపార్ట్మెంటు ప్రభుత్వం మనకి ఇంకా అలా మనం అనలేదు. డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం కరెక్ట్గా మేము కర్నూలు ఎంటర్ అయ్యేటప్పటి నుంచి ఫోన్లు మొదలెట్టారండి. ఎస్పీ ఆఫీస్ నుంచి మళ్ళీ స్టేషన్ నుంచి ఎవరో సఫీ గారు గట్రా ఎవరో పేరు ఏదో వచ్చింది. అరగంటకి ఫోన్ చేసేవారు. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే వెళ్ళొద్దు, ఉండండి, మేము మీకు అన్ని ఏర్పాట్లు చేస్తామని. అరగంట మొత్తం ఎస్పీ ఆఫీస్ నుంచి డిఎస్పీ గారు ఎవరో ఇంకా మాకు చాలా నెంబర్లు వచ్చినాయి. అందరం ప్రతి ఒక్కరికి మీరు ఫోన్ మాత్రం కట్టొద్దు, ఛార్జింగ్ పెట్టి ఉంచుకోండి, మీకు ఏదన్నా ఇబ్బంది ఉన్నా సరే ఇమీడియట్లీ మాకు తెలియాలి. ఎందుకంటే లోపల మేము అంతా కూడా ఎంతమంది ఏంటంటే మేము చెక్ చేస్తున్నాం, అందుమూలన మీరు ఫోన్ ఆపొద్దు. మీరు ఒకవేళ మత్తు గట్ట పెట్టుకున్నా సరే పక్కన ఎవరో ఒకరిని కూర్చోబెట్టి ప్రతి ఫోను రిసీవ్ చేసి చెప్పమంటుండని కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు హెచ్చరికలు ఇచ్చి అన్నీ చేశారు సార్. మా బావగారి ఇంటికి వచ్చి నేను మళ్ళీ బెంగళూరు వెళ్తున్నాను. మా పాప అక్కడ చదువుతుంది, బెంగళూరు వెళ్ళిపోతున్నాను. ఇక్కడికి రాత్రి 9:20 గంటలు ఇక్కడ 20 నిమిషాలకి ఇక్కడే బస్సు ఎక్కాను సార్. ఇక్కడ నుంచి వై జంక్షన్ వచ్చి ఇక్కడ ఎక్కిన బస్సులోంచి మళ్ళీ వై జంక్షన్లో మాకు ఏ నెంబర్ అయితే పెట్టారో ఆ నెంబర్ బస్సు వాళ్ళు ఎక్కించారు. అక్కడ నుంచి మేము బయలుదేరి 10 గంటలకు ఒకసారి వాష్రూమ్కి ఆపేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఇంక తర్వాత మేము అందరం నిద్రలోకి వెళ్ళిపోయాం సార్. డ్రైవర్ నిర్లక్ష్యం అనేది మేమైతే 10 గంటలకు ఒకసారి వాష్రూమ్ ఆపినప్పటి వరకు బాగానే వెళ్ళాడండి. ఎక్కడా కూడా ఇలా సిటీలోనే ఉంది. అక్కడ ఒకసారి వాష్రూమ్ అయ్యాక జస్ట్ ఒక 2 నిమిషాలు 3 నిమిషాల తర్వాత మళ్ళీ మేము నిద్రలోకి వెళ్ళిపోయాం. లోపల ఆడోళ్ళు పిల్లలు మగవాళ్ళు అందరూ ఉన్నారు సార్. డోర్లు ఎవరు కేకలు అరుపులేరు, అంటే వాళ్ళు ఎవరు అనేది ఎవరు కూడా మనం ఐడెంటిఫికేషన్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే లోపలంతా కూడా నల్లని పొగతో ఉండిపోయింది సార్. అసలు మేము ఎవరెవరో కూడా తెలియదు. అందుమూలని పిల్లలు మాత్రం ఉన్నారండి, చిన్న పిల్లలు ఉన్నారు. అరుపురు వాళ్ళు మొదలెట్టారు. ఆడోళ్ళు అయితే విపరీతంగా అరిశారండి. ఆ ఆడోళ్ళ గొంతులు ఎంత ఎలా అరిశారో. వాళ్ళ ఫ్రంట్ కింద మేము పడిపోయి చూసేటప్పుడు సగం ఫైర్ అయిపోయిందండి, ఆల్రెడీ కాలిపోయి పేలుతుంది. ఇంకా అరుపులు వినబడుతున్నాయి సార్. మాకు ఆ అరుపులు కూడా కొద్దిగా అక్కడ బస్సు వెనకాల ఇలా పడ్డాం. ఇంచుమించు ఒక 200 మీటర్లు నల్లపోయాం, అలా దేక్కుంటే ఎదరపోయాం. అక్కడి నుంచి మేము ఎడ్జి గొట్టు వచ్చింది, ఆ గొట్టు మీద కూర్చున్నాం. వాళ్ళ పాప వాళ్ళు ఎవరు ఎదురు రావట్లేదండి. పాప కూరల్లో వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి అందులో ఎవరో ఒక ఆయన డాక్టర్ కూడా అన్నారండి. మాకు ఆ మాటలు వినబడుతుంది. మేము మొత్తం వణికిపోతూ ఉన్నాం. మాకేం ఈ బ్లడ్లతో గట్రా మాకేం తెలియలేదు. అక్కడ దింపేసి మాత్రం వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుని మీరు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చేయాలంటే, లేకపోతే ఈ ఫైరింగ్లో మళ్ళీ మీ ఎవరెవరు ఏంటో తెలియదు కదా అని లోపే మాకు ఆల్రెడీ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్లు వచ్చేస్తాం. మీ పేరు లేటు, మీరు ఎవరో ఏంటి, మీకు ఏ ట్రీట్మెంట్ కావాలో అన్నీ చేయించుకోండి అని వాళ్ళు చెప్పారు. సుబ్రహ్మణ్యం గారు ఆల్రెడీ హాస్పిటల్లో ఉండి ఆయన సర్జరీలు చేయించుకుంటున్నాడు. అక్కడ అదే హాస్పిటల్లో ఉన్నాడు. నేను కొద్ది డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసుకుని, అంటే ఇంకా కుట్లు కట్టేయాలి, మొత్తం స్కానింగ్ చేయాలి, నెక్స్ట్ ఇది అంతా స్కాన్ చేస్తాం అన్నారు. సార్ ఇక్కడ వద్దు దయచేసి
అని బాబా డాక్టర్ని రిక్వెస్ట్ చేసుకుంటే ముందర మనకి ఏదైతే మీరు సేఫ్ కార్డ్కి వెళ్ళినాక చేసి ట్రీట్మెంట్ చేసి మొత్తం ట్యాబ్లెట్లన్నీ ఇచ్చి మీరు వెళ్ళి ఇమీడియట్లీ ఎన్ని చేయించుకోండి, చేయించుకోకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారని చెప్పి ఇవాళ నాది బర్త్డే వల్లనే విషెస్ చెప్పడానికని అందరూ కూడా చేస్తారనే డౌట్ వచ్చింది. ఈలోగా హాస్పిటల్లో ఒక ప్రెస్ ఆయన వచ్చారు. సార్ మీరు ఇమీడియట్లీ మీ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చుకోండి, మీరు లైవ్ వెళ్ళిపోతే మీ అన్నీ అని చెప్పి ఆయన చెప్పాడండి. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీ ఫ్యామిలీకి ఎవరైనా ఉంటే ఫోన్ చేసి చెప్పుకోండి, కొద్దిగా ఒకవేళ ఉండవలసి వస్తే ఇక్కడ రమ్మనండి అని కూడా అలా చెప్పారు. నేను ఇంకా అలా చెప్పకుండా భయపడతారని నాకు ఏదో వాళ్ళు భయపడతారని నేను ఫస్ట్ ఏం చెప్పానంటే హైదరాబాద్ నుంచి బయలుదేరాం కదా, మళ్ళీ బస్సు మధ్యలో ఆగిపోయింది, మేము రిటర్న్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం హైదరాబాద్ అని ఫస్ట్ ఒక 10 నిమిషాల్లో చెప్పి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి కంగారు పడొద్దు, మీరు మా పాపకి వైఫ్కి కంగారు పడొద్దు, ఇలా బస్సు ఫైర్ అయ్యింది, అందులో నేను ఉన్నాను, లాస్ట్ వెనకాల నేను బయటపడిపోయాం, సేఫ్గా ఉన్నాను అంటే వాళ్ళు మేము బయలుదేరి వచ్చేస్తామంటే రావద్దు, మీరు ఎవరు రావద్దు, అక్కడే ఉండండి, నేను నెమ్మదిగా హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని మళ్ళీ 2 రోజులు 3 రోజుల తర్వాత నేను వచ్చేస్తానని చెప్పి దూకేయగానే ఒక కారు మమ్మల్ని తీసుకెళ్ళి కారు అయినా వాటర్ బాటిల్ ఇచ్చాడు సార్. 2 వాటర్ బాటిళ్ళు తాగేసాం. ఒక ఆయన తాగలేకపోతే ఆయనకి మాత్రం లోపల పట్టేసిందంట, పొగంతా పట్టేసింది. హాస్పిటల్లో ఆయన కూడా అన్నారు మీరు వెళ్ళిపోవద్దు, అది తీయించుకోండి, మీరు వెళ్ళిపోవద్దు అంటే ఆయన నేను వేరే హాస్పిటల్కి వెళ్ళిపోతాను తీయించుకుంటాను. నల్లని మొత్తం నేను నోట్లోంచి చూస్తే నల్లగా వచ్చింది సార్, కఫం ఊస్తే బ్లాక్గా వచ్చింది. ఇలాంటి ఎక్కడ కూడా భగవంతుడి దయ వల్ల ఎక్కడ ఇలాంటి జరగకూడదు, ఎవరి కళ్ళతో చూడకూడదు సార్. ప్రయాణాలు కూడా ఇప్పుడు ఇలాగ అయ్యిందని ప్రయాణాలు మీరు చేయొద్దు, ఇలాంటి బస్సుల్లో చేయొద్దని మాత్రం అనకుండా జాగ్రత్తగా సేఫ్టీ చూసుకుని జర్నీలు చేసుకుంటే మంచిది. సేఫ్టీ కూడా అంటే సేఫ్టీ అంటే మనం ఏం చేయలేము వాళ్ళు ఏం చేయగలరు అనేది కాదండి, సేఫ్టీ కూడా కొద్దిగా చూసుకుని ప్రయాణాల్లో చేస్తే మంచిది. నేను యాక్చువల్లీ రాత్రి ఉదయానికి ఊర్లో వెళ్ళిపోతాను, ఉదయం హ్యాపీగా అక్కడ ఉంటాను అనే ఉద్దేశం తెలియదు. జరగలేనిదైనా జరిగి ఉంటే ఈరోజు ఇవాళ మీతో మేము మాట్లాడకపోదు. భగవంతుడు ఆ టయానికి ఏదో ఎవరిని పంపి ఎవరిని చేశారో తెలీదు, నాకు తెలియకుండా నన్ను కాపాడిన వాళ్ళకి ప్లస్ అక్కడ మమ్మల్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో గట్రా జాయిన్ చేసిన వాళ్ళకి